హిందూ మనోభావాలతో పదే పదే దాడి చేస్తా మొన్న స్వామీజీలు పెట్టిన దానికి మళ్ళీ ఆపోజిట్లో ఇంకో స్వామీజీ గ్రూపులు తీసుకొచ్చి వైసీపీ నాయకులు మాట్లాడిన వ్యవహారం చూసాం. ఆయన ఒక పక్కన ఈ ఇంత జరుగుతుంటే ఈ హిందూ సాంప్రదాయాల మీద వీటి మీద తిరుపతి రెడ్డి వారి మీద జరుగుతుంటే మొన్న ఒక యాగం చేశాడు. ఆ యాగంలో కూడా మనం చూస్తే చేయాల్సిన పద్ధతిలో చేయకపోగా కనీసం కూర్చోలేడు, నుంచోలేడు అనే పరిస్థితిలో ఉంది ఆయన పరిస్థితి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డికి హిందూ సాంప్రదాయం మీద కానీ దేవుళ్ళ మీద భక్తి కానీ గౌరవం కానీ లేదు అతనికి. ఏంటి, అతను యేసు ప్రభుని నమ్ముకున్నాడు. సరే, ఎవరు నమ్ముకున్నా ఎవరి ఇష్టం వాళ్ళది, అది వేరే విషయం. కానీ హిందూ సాంప్రదాయం మీద కానీ హిందూ దేవుళ్ళ మీద కానీ విషం కక్కకూడదు. ఆ విషం అధికారంలో ఉన్నప్పుడు కక్కాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కక్కుతున్నాడు. అది మంచి సాంప్రదాయం కాదు. ఏంటి, కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు ఆ, సాధువులు కానీ వీళ్ళు కానీ ధర్నాలు చేశారు, అవి చేశారు అని అంటే లడ్డూలో కల్తీ జరిగిందని తేల్చింది కాబట్టి ఏంటి, అందులో ఎవరున్నారు ఏంటి, సూత్రధారులు పాత్రలు అవి బయటకు రావాలి. కల్తీ జరగడం అనేది జరిగింది. దాని మీద హిందువుల మనోభావాలు దెబ్బతిన్న విధంగా సాధువులు కానీ ధార్మిక సంఘాలు కానీ చేసినాయి. ఏంటి, అంతవరకు న్యాయం. ఇప్పుడు ఇంకో వైసీపీ నాయకుడు ఒకడు హిందువులు తీసుకొచ్చి యాంటీగా పెట్టాడు ఓ చోట. అసలు ఈ హిందువులు అలా ఒక చోట ఉన్న హిందువులా, లేకపోతే రెండు వర్గాల హిందువులా, అసలు హిందువులు చేస్తుంది ఏంటి, అక్కడికి వెళ్ళిన సాధువులు అసలు ఏంటది పరిస్థితి అనేది అక్కడికి ఎదవలు పెట్టేది పెడతారండి కార్యక్రమాలు. కానీ వెళ్ళే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలిగా. ఇప్పుడు ఏదో దేని మీద ధర్నాకి వెళ్ళామంటే ఒక అందం, తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని తెలిసి కూడా వీళ్ళు జరగలేదని వెళ్ళారంటే వీళ్ళు హిందువుల ముసుగులో ఉన్న నాస్తికులన్నా అయి ఉండాలి, లేకపోతే మైండ్ లేని వాళ్ళన్నా అయి ఉండాలి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మీరు అన్నట్టుగానే చూసుకుంటే అక్కడ ఈ లడ్డు వ్యవహారంలో కూడా వాళ్ళు కూడా నమ్మిన పరిస్థితి. కరాఖండికి వాళ్ళు ఆ, తిరుపతిలో పెద్ద బహిరంగ సభ పెట్టి దాంట్లో ప్రక్షాళన వ్యవహారం చేయాలని చూస్తుంటే దాన్ని ఏదో ఒక రకంగా మసిపూసి మారేడుకాయ చేయాలనే విధంగానే వాళ్ళు చేశారంటారు ఆ సభ. ఇప్పుడు మసిపూసి మారేడికాయ కాదండి, టాపిక్ డైవర్షన్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ కల్తీ జరిగిందని సిబిఐ కానీ సిట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తేల్చేసింది. ఏంటి, కాకపోతే ఇది జనాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలంటే ఏదో ఒక ఎదవ పని చేయాలి. చిన్న గీత పక్కన పెద్ద గీత గీయాలి. ఆ ఫార్ములాని వీళ్ళు పాటిస్తున్నారు. కాకపోతే అది ఎంతవరకు ఫలిచ్చిద్దంటే ఇవాళ ప్రజలు ఏమి అంత పిచ్చోళ్ళు కాదు, ప్రతిదీ చూస్తున్నారు, ప్రతిదీ చేస్తున్నారు. కాబట్టి నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా 151 సీట్ల నుంచి 11 సీట్లు పడేశారు. అంటే ఇక్కడ సింహం సింగిల్గా వస్తుంది, మా నాయకుడు ఒక్కడే వస్తాడు, 29 మేమే గెలుస్తామన్న నాయకుడిని చూసాం. అనే నాయకులు వైసీపీ నాయకులు చూస్తా ఉన్నాం. మరి వాళ్ళ నాయకుడు ఏమైనా చూస్తే గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉండగా కొబ్బరికాయ కొట్టాలంటే ఒంగోలు పరిస్థితిలో కొబ్బరికాయ సంబంధించిన రాయి తీసుకుని పైకి తీసుకొచ్చి కొట్టేయాల్సిన పరిస్థితి. నిన్నగా మన యాగం చేశాడు, అది గతి లేని యాగం చేశాడు, దాంట్లో కూడా పద్ధతి లేకుండా చేశాడు. ఆ యాగంలో కూర్చోడానికి కూడా కింద కూర్చొని పరిస్థితి 4 మనుషులు లేపాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటారు అసలు ఆ పరిస్థితి ఎందుకున్నాడు ఆ నాయకుడు? మరి ఒక పక్కన గతంలో చంద్రబాబు నాయుడు ముసలాడని తిట్టిన పరిస్థితి, ముసలాడు లెగవలేడు చేయలేడు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఇద్దరిని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు ఇలా ఉంటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముందండి అసలు చంద్రబాబు గారికి జగన్ని పోల్చకూడదండి. ముందు అది, వాళ్ళు చంద్రబాబు గారి ఇది వేరు, జగన్ ఇది వేరు. ఎలాగంటే ఇతను సింహం సింగిల్గా వస్తుంది, రప్ప రప్ప ఈ డైలాగులన్నీ సినిమాల్లో పనికొస్తాయి. ఏంటంటే వీళ్ళ తరపున మాట్లాడే వాళ్ళకి ఏం లేదు, అదొక ఏలా మీరు అయిపోయింది. ఇది ముసలి సింహం ఎవరో జగను. కూర్చుంటే నలుగురు పట్టుకుని అరగంట కూర్చుంటే నలుగురు పట్టుకుని పైకి లేపాలంటే ముసలి సింహం. చంద్రబాబు గారు యవ్వనమైన లేడీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 టు 24 మధ్యలో ఇక్కడ విజయవాడలో ఇసుక మీద ధర్నా చేశారు. పొద్దున్న 8ంటికి వచ్చాడు, రాత్రి 9 దాకా కూర్చున్నాడు, లెగల. కనీసం పాసుకి కానీ మంచినీళ్ళకి కానీ ఏం మాట్లాడే పని లేదు, అలా కూర్చున్నాడు. లెగిశాడు, ఇంకో అరగంట మాట్లాడాడు మైకి పట్టుకుని. అసలు ఆయన కాళ్ళ గోటికి కానీ ఆయన ప్యాంటుకున్న దారానికి కానీ సరిపోతాడండి జగన్. వీళ్ళు పోల్చుకుంటానికి ఏంటంటే ఎవరితో పోల్చుకుంటే అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే ఒక పేరు వస్తుందని చెప్పి తాపత్రయం తప్పితే వీళ్ళకి అసలు ఈ ముసలి సింహానికి ఆ యవ్వనంలో ఉన్న కుర్రోడికి సంబంధం ఏమైనా ఉందండి? ఆయన ఇవాళకి కూడా సైకిల్ తొక్కుతాడు ర్యాలీ. ఎక్కడికి కావాలంటే అక్కడ ఆ గట్టులెక్కి మరి పరిశీలిస్తాడు. మనోడు చేతులు కట్టుకొని పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ 1 కిలోమీటర్ దూరంలో ఒక బ్యాండ్ డాన్స్ కట్టుకొని షో చేస్తాడు. అది అలాగే తెలుసు. కాకపోతే ఏంటంటే జనాలు పిచ్చోళ్ళు ఏది చెబితే అది నమ్ముతారు అనుకుంటారు. మరి ఇక్కడ
ఏదైతే అంబటి రాంబాబు గారి పరామర్శ యాత్రలు నడుస్తోంది. వైసీపీ నాయకులు పదే పదే వెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా కొంతమంది నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా నిన్న కొడాల నాని గారు వెళ్ళారు. ఆయన వెళ్ళి మాట్లాడుతా ఉన్నాడు. రెడ్ బుక్ లేదు, యెల్లో బుక్ లేదు. ఏ బుక్ ఉన్నా మమ్మల్ని ఎవడు పీకేది లేదు. మా మా నాయకుడు పీకేది ఏం లేదు. మేమే అధికారంలోకి వస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగానే వాళ్ళ నాయకుడు అధికారంలోకి వస్తాడని భావిస్తున్నారా? అసలు ఈయన గతంలో ఓడిపోతేనే అసలు ఎక్కడ కనపడను, చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పిసుకుతాను, కాళ్ళు బూట్లు తుడుస్తా అని చెప్పిన వ్యక్తి ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడికి పోయాడంటారు? గతంలో మనం చూసాం, నాకు 6 నెలలు నేను రెస్ట్ తీసుకొని వస్తా అన్నాడు. మరి ఇప్పుడు రెస్ట్ తీసుకొని వచ్చినట్టేనాక రాజకీయాల్లోకి? ఏమంటే రెడ్ బుక్ కానీ ఎల్లో బుక్ కానీ వాళ్ళు అన్నట్టు అది భయం లేనప్పుడు ఎందుకు 2 సంవత్సరాలు దాక్కుంది దీనికి? 2 సంవత్సరాలు దాక్కొని ఆట సర్జరీ అని చెప్పేసి వెళ్ళి పొట్ట నుంచి పైదాకా ఒక బెల్ట్ వేసుకొని వచ్చి తిరిగి దాక్కున్నాం ఇంట్లో. భయం లేనప్పుడు ఎందుకు? అధికారం ఉన్నప్పుడే కదా నీ నోట్లోంచి అంతంత పెద్ద పెద్ద మాటలు వచ్చి ఒక 75 ఏళ్ళ వయసున్న నీ తండ్రి వయసున్న మనిషిని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడు. ఇప్పుడు మాట్లాడవే మరి? కింద నుంచి నరాలు తీసి నోట్లో పెడతారన్న భయం. ఆ భయం వచ్చేసిందిగా. ఆ భయం వచ్చినోడు ఇంకెందుకు ఈ వాగుడు? ఇంకా అంబటి రాంబాబు పరిస్థితి ఆడు బఫూన్ గాడాడు. ఆ బఫూన్ గాడింటికి ఈ పేటీఎం బ్యాచ్లు మొత్తం రోజుకోసారి వెళ్ళి ఆయన ఏదో పెద్ద ఇదిగా చేద్దాం అనుకుంటున్నారు. ఏంటి నా డౌట్ ఏంటంటే ఇట్ట చేసి ఆడిని సాగు కొడతారేమో అని నా డౌట్ వీళ్ళే. చంపించేసి ఆ కేసు కూడా ఇలాగే జరిగింది, ఇలాగ హింస పెట్టారు, ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరిస్తారేమో. ముందు కొద్దిగా అంబటి రాంబాబుకి జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే ఇక్కడ మనం చూసే గతంలో గొడ్డల పోట్ల వ్యవహారాలు చాలా చూసాం. దానిలో భాగంగా ఇలా ప్రతి ఒక్కడు వచ్చి ఆయన కలిస్తే నా మీద గొడ్డల పోటు రాకుండా ఉంటుందని భయంతోనే వస్తున్నారు అనుకోవచ్చా? ప్లస్ ఇంకో పక్కన చూస్తే బొత్స గారు ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయిన పరిస్థితి. ఎందుకు ఆ భయంగా బతుకులు బతకాల్సి వస్తుంది అంటారు? వైసీపీ నాయకులు ఒకళ్ళకి ఎందుకని ఆ భయం పట్టుకుంది అంటారు? ఏమంటే రాజశేఖర రెడ్డి దగ్గర పని చేస్తాం అనేది అది వేరండి. ఏంటి సరే అప్పట్లో కూడా అవినీతి చేశారు, ఏంటి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టారు, అవి వేరు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో మనస్తత్వం. అందరూ సింహం 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 కాదు, ఎలకపిల్ల ఇది. అధికారం ఉంటే సింహంలా నటిస్తుంది, అధికారం లేకపోతే ఇదిగో ఈ అంబటి రాంబాబు లాంటి బొఫ్ఫున్ గాడు, పేరు నానిగాడు ఇలాంటి వాళ్ళని పంపించి మా వాగిస్తాం తప్పితే ఈ ఆల్మోస్ట్ దరిదాపు ఇంతకుముందు 20-25 మంది మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు 2-3 కంటే ఎక్కువ ఎవరు లేరు. ఎవడు బయటికి రావట్లా, మాట్లాడట్లా. వీడి తరపున జగన్ తరపున మహా అయితే జగనే ఇక వారానికి 2-3 సార్లు వస్తున్నాడు, ఆ స్క్రిప్ట్ పట్టుకుంటున్నాడు. మొన్న చూశారుగా గంపగుత్తు అంటానికి నానా తిప్పలు పడి అమ్మ నా మాట్లాడాడు. ఇక ఈ మాజీ ముఖ్యమంత్రి ఈడు పార్టీ అధ్యక్షుడు, ఈడు చెప్పింది జనాలు వింటారు. మాట్లాడటం కూడా చేతగాని ఒక రాజకీయ నాయకుడు అంటే అసలు మహానుభావుడు అనమాట. అట్లాంటి దానికి వీళ్ళందరూ వంతబాడుకుంటూ వస్తున్నారు. వచ్చి ఏం చేయగలరు? అయిపోయింది సినిమా, ఖాళీ అయిపోయింది వైసీపీ. ఇక అధికారం కళ. ఒకవేళ వీళ్ళకి అధికారం అంటూ రావాలి అంటే కేఏ పాల్ గారితో కలిసి సౌత్ ఆఫ్రికాలో పార్టీ పెడితే వీళ్ళిద్దరు ఎక్కడన్నా రావచ్చు అక్కడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కూడా సౌత్ ఆఫ్రికా ఒక ఉదాహరణగా తీసుకుంటాడు. కేఏ పాలు ఈయన ఇద్దరు కలిసి సౌత్ ఆఫ్రికాలో పోటీ చేస్తే హంగు మీదన్నా వస్తుంది. మన ఇక్కడ చూసుకుంటే గతంలో అయితే త్రిబుల్ ఆర్ మీద చేసిన కేసులో ఏదైతే ముద్దలుగా ఉన్న ఐపీఎస్లో ఐఏఎస్ ఆఫీసులు ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ వాళ్ళు కోర్టుకు వెళ్ళిన కూడా కోర్టు కూడా వాళ్ళ కేసులో కొట్టేసిన పరిస్థితి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మళ్ళీ దీనికి కూడా కులాన్ని ఆపాదించి కుల ప్రస్తావన తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకని కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు అంటారు ఈ విషయంలో? ఏమంటే జగన్మోహన్ రెడ్డి టైప్లో ఐఏఎస్లు ఐపీఎస్లు అసలు విచ్చలవిడైపోయారండి. వాళ్ళు ఏంటో వాళ్ళు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఇంకో చోటకి వెళ్తారు తప్పితే ఏ వేరేదేం అయిపోద్ది వాళ్ళకి. కానీ అతను చెప్పిన తప్పులన్నీ చేసి ఏంటి వీళ్ళ డిగ్నిటీ తగ్గించేసుకున్నారు, అతనికి బానిస అయిపోయారు. మరి చేసిన తప్పులకి పాపం ఎక్కడికి పోద్ది? ఒకటి వస్తుంది. ఏంటి చేసిన తప్పులు చేసినప్పుడు మాత్రం ఇలా కులాలు తెలియట్లా. ముడ్డి కిందకి నీళ్ళు వచ్చేటప్పుడు కులాలు తెలుస్తున్నాయి. అసలు ఐఏఎస్లకి ఐపీఎస్లకి కులంతో పని ఏంటంటే, కులంతో రాజకీయ నాయకులకు కానీ ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ కులాలు ఉండకూడదు. ఒక చోట నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ అన్ని కులాల ప్రజలు నీకు సమానంగా భావించాలి. అది వాళ్ళకున్న ఒక ఇది. అది కూడా మర్చిపోయి నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడిద్దిరా బాబు అని టైం వచ్చే దగ్గరికి నీ ముడ్డి కింద టైం వచ్చే దగ్గరికి కులం ప్రస్తావన తీసుకురావడం. అంటే వీడు కులం ప్రస్తావన తీసుకొస్తే ఆడ కులందరూ వీడు వెనకమాల ఉంటారా? ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు, కాపు. ఏంటి కాపులందరూ వచ్చారా మొత్తం? వెళ్ళేదేవాడు? వంశీ, కొడాల నాని, లేకపోతే పేరు నాని, లేకపోతే విడదల రజని, అన్ని కులాల వాళ్ళు వెళ్తున్నారుగా పార్టీలో ఉన్నోళ్ళు. ఒక కులపోళ్ళు ఏమైనా వచ్చి పెద్ద మహాసంగ్రామం చేశారు అంబటి రాంబాబు గారి దగ్గర? ఎవడు లేడు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు వీడు కులం తక్కువ ఎదవీడు. కులం పేరు వాడాడు అంటే కులం తక్కువ ఎదవే రాజకీయాల్లో.